డ్రగ్ అబ్యూస్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం మార్పు కోసం ఓ గొంతు అనే ఓ కథ చూద్దాం. అమ్మా నన్ను క్షమించు అని అర్జున్ అంటుంటే ఆ తల్లి గుండె పగిలిపోయింది. ఒకప్పుడు తన ఒడిలో నవ్వులు పూయించిన కొడుకు ఈరోజు మాదక ద్రవ్యాలకు బానిసై కన్నీళ్లతో తన కాళ్ల ముందు పడ్డాడు. అతని పేరు అర్జున్. చదువులో మేటి, క్రీడల్లో విజేత, తల్లిదండ్రుల ఆశ, గురువులకు గర్వకారణం. కానీ చెడు స్నేహితుల మాటలకు మోసపోయి ఒక్కసారి ప్రయత్నిస్తే ఏమవుతుందిలే అనే చిన్న పొరపాటు చేశాడు. ఆ ఒక్కసారి అతని జీవితాన్ని చీకటిలోకి నెట్టింది. ఇంట్లో నవ్వులు మాయమయ్యాయి. తండ్రి తలదించుకున్నాడు. తల్లి ప్రతి రాత్రి కన్నీటి దిండుపైనే నిద్రించింది. చెల్లెలు అన్నయ్య మళ్ళీ మామూలు మనిషి అవుతాడా అని దేవుణ్ణి ప్రార్థించింది. ఒకరోజు అద్దం ముందు నిలబడ్డ అర్జున్ తనని తాను చూసుకున్నాడు. కళ్ళల్లో వెలుగు లేదు, ముఖంలో ఆశ లేదు. తన కలలు, కుటుంబం, భవిష్యత్తు అన్నీ తన చేతులారా తానే నాశనం చేశానని అతనికి అర్థమయ్యింది. అతని జీవితాన్ని నాశనం చేసింది పేదరికం కాదు, విద్య లేకపోవడం కాదు, ఒకే ఒక తప్పు నిర్ణయం. అది మాదక ద్రవ్యాల వైపు వేసిన మొదటి అడుగు. ఒకరోజు కాలేజీలో కొంతమంది స్నేహితులు ఇలా అన్నారు, రారా ఒకసారి ట్రై చేయి, ఏమీ కాదులే, టెన్షన్ అంతా పోయి హాయిగా ఉంటుంది అని. మొదట వారి మాటలను అర్జున్ నిరాకరించాడు. కానీ పిరికివాడివా, మగవాడివైతే ఒకసారి తీసుకో అని వాళ్ళన్న మాటలు అతన్ని కదిలించాయి. చివరికి ఒక్కసారి మాత్రమే, ఒక్కసారికి ఏం కాదులే, నేను దీనికి అలవాటు పడను, నా మీద నాకు నమ్మకం ఉంది అని అనుకున్నాడు. కానీ ఆ ఒక్కసారి అతని జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. మొదట వారానికి ఒకసారి, తరువాత రోజుకి ఒకసారి, తరువాత డ్రగ్స్ లేకుండా ఒక్క గంట కూడా ఉండలేని పరిస్థితి. చదువు మర్చిపోయాడు. మంచి స్నేహితులంతా దూరమయ్యారు. ఇంట్లో డబ్బు కనిపించకుండా పోయేది. తల్లి ఆందోళన చెందింది, దిగులు పడింది. తండ్రి కోప్పడేవాడు, అరిచేవాడు. కానీ వారెవరికీ అసలు సమస్య అర్థం కాలేదు. వ్యసనం ఒక వ్యాధి. అది నెమ్మదిగా మనిషిని లోపల నుంచి తినేస్తుంది. నువ్వు చిన్నప్పుడు చిన్న జ్వరం వచ్చినా నేను రాత్రంతా నిద్రపోలేదు. ఇప్పుడు నువ్వు నా కళ్ళ ముందే ఇలా అవుతుంటే నేను ఎలా చూస్తూ ఉండగలనంటూ రోధించింది తల్లి. నీకోసం ఎన్నో కలలు కన్నాను. ఈరోజు నిన్ను చూసి తలెత్తుకుని నడవలేకపోతున్నాను అంటూ ఆవేదన చెందాడు తండ్రి. అన్నయ్య, నీ ఫ్రెండ్స్ నాతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నువ్వు వాళ్ళని ఇంటికి తీసుకురావద్దు, వాళ్ళు మంచివాళ్ళు కారు అంటూ ఏడవసాగింది చెల్లి. కానీ ఇవేవి అర్జున్కి తలకెక్కడం లేదు. ఓ మత్తు, మైకం, హాయి. దాని తరువాత నీరసం, అలసట, గజిబిజి, ఆందోళన. శరీరం సత్తువ లేనిదైపోతోంది. మనసు అధీనంలో లేదు. తన కుటుంబం, చుట్టాలు అంతా చుట్టూ చేరి ఏదేదో మాట్లాడుతున్నారు. చివరకు కళ్ళు మూతపడ్డాయి. తిరిగి కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉన్నాడు అర్జున్. వైద్యులు చక్కని చికిత్సతో పాటుగా ధ్యానం, వ్యాయామాలు నేర్పించారు. మందులతో పాటు కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. నెమ్మదిగా పరిస్థితి మెరుగుపడింది. తల్లిదండ్రులు పక్కనే ఉంటూ సేవలు చేస్తున్నారు. వారి కళ్ళలో ఇప్పుడు చిగురించిన ఓ కొత్త ఆశ కనపడింది. దాన్ని తానే నిలబెట్టాలనుకున్నాడు అర్జున్. డ్రగ్స్ని జయించాడిప్పుడు. నేను మారాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. దానికి వైద్యుల సహాయం తీసుకున్నాడు. కుటుంబం అండగా నిలిచింది. వ్యసన విముక్తి కేంద్రంలో చక్కని చికిత్స అతన్ని తిరిగి నిలబెట్టింది. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం కేవలం పోలీసులది మాత్రమే కాదు, అది ప్రతి తల్లిదండ్రులది,
ప్రతి ఉపాధ్యాయుడిది, ప్రతి విద్యార్థిది, ప్రతి పౌరుడిది. ఇటువంటి ఒక మంచి నిర్ణయమే ఓ కుటుంబాన్ని నిలబెడుతుంది. సమాజంలో ఇటువంటి చైతన్యం మొత్తం సమాజాన్నే మారుస్తుంది. గుర్తుంచుకోండి, మాదక ద్రవ్యాలు ఒక వ్యక్తిని మాత్రమే కాదు, ఒక తల్లి నవ్వును, ఒక తండ్రి గర్వాన్ని, ఒక కుటుంబ భవిష్యత్తును, ఒక దేశం ఆశలను కూడా నాశనం చేస్తాయి. అందుకే మన గొంతు మౌనంగా ఉండకూడదు. ఒక గొంతు మారితే ఒక జీవితం మారుతుంది. ఒక జీవితం మారితే ఓ కుటుంబం నిలుస్తుంది. ఒక కుటుంబం నిలిస్తే సమాజం బలపడుతుంది. ఈరోజు మనం డ్రగ్స్కు ఎందుకు నో చెప్పాలో తెలియచెప్పే ఓ కథ మనం తెలుసుకున్నాం కదండి. మరో చక్కని కథతో మళ్ళీ కలుద్దాం.